బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు మాధవ్ గారు లోకేష్ గారికి ఒక అఖండ భారత్ మ్యాప్ ఇచ్చారు. దీనిపై లొల్లి చేస్తున్నారు ఈ యొక్క బీఆర్ఎస్ వాళ్ళు. ఎందుకు చేస్తున్నారు? దాంట్లో తెలంగాణను చూపించలేదు అని. అది మాధవ్ గారు వ్యక్తిగతంగా లోకేష్ గారికి ఇచ్చినటువంటి మ్యాప్. అది బీజేపీ వారు ప్రచురించినటువంటి మ్యాప్ కాదు, పోనీ భారత ప్రభుత్వం ప్రచురించిన మ్యాప్ కాదు. దీని గురించి అంత చర్చ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఆయన దగ్గర నుండి ఎప్పుడుదో పాత మ్యాప్ను తీసుకొని ఇచ్చారు. అసలుకి బీఆర్ఎస్ వాళ్ళ పేరులోనే తెలంగాణ అని తీసేశారు కదా, దాన్ని ఏమనాలి? అంటే మీకు తెలంగాణ మీద ప్రేమ పోయిందని అనాలా? కాబట్టి మీరు తెలంగాణను దోచుకున్నారు కదా, ఆ దాచుకున్న సొమ్మును ఇంకా భద్రత చేసుకోవడానికి బీఆర్ఎస్ పెట్టారని అనుకోవాలి కదా, అనుకోవచ్చు కదా. అసలుకి మీరు టీఆర్ఎస్ కోసం పనిచేసినటువంటి ఉద్యమకారులందరినీ పక్కకు పెట్టి వాళ్ళందరూ కూడా తొక్కివేసి కేవలం మీ కుటుంబ పార్టీగా చేసి కుటుంబ పాలనగా తెలంగాణను మొత్తం విధ్వంసం చేసి తెలంగాణ ఆర్థిక వనరులన్నింటినీ దోచుకున్నటువంటి మీరు దీనికి జవాబు చెప్పకుండా ఇవాళ ఆ మ్యాప్లో తెలంగాణ లేదని మాట్లాడుతున్నారు. ఏమన్నా అర్థం ఉందా? అసలుకి ఈ అర్థం పర్థం లేని మాట్లాడిని కట్టుబెట్టి మీ యొక్క బీఆర్ఎస్ని టీఆర్ఎస్గా చేస్తే నిజమైన తెలంగాణ వాళ్ళలాగా మాట్లాడండి. అంతేగాని లేనిపోని చిన్న విషయాలు తీసుకొని తెలంగాణని మళ్ళీ ఇంకా దోచుకోవడానికి మళ్ళీ మీరు రావడానికి ప్రయత్నం చేయకండి.